హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఆలు పాలక్ ఫ్రై అంటే పాలకూర బంగాళదుంప వేపుడు నేనెలా చేశానో చూపిస్తాననమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా టేస్టీ అలాగే మనకి ఎంతో ఉపయోగకరం ఆరోగ్యానికి చాలా హెల్తీ అనమాట. సో, దీనికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసుల కోసం కొద్దిగా పచ్చిశనగపప్పు అలాగే ఆవాలు, ఒక స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనికి నేను కారం కోసం పచ్చిమిర్చి, ఇంకా ఎండుమిర్చి 2 కూడా తీసుకున్నాననమాట. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనికి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించి, ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయ తరుగుని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్‌లోనికి వచ్చేంత వరకు కూడా ఇలాగా వేయించుకుంటూ ఉండాలనమాట. సో, ఈలోపు నేను ఏం చేశానంటే బంగాళదుంప తొక్క తీసేసి ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక హాఫ్ బాయిల్ చేసుకున్నాను. అంటే ఏం లేదండి, ఒక 50-70% వరకు ఉడికితే సరిపోతుందనమాట. సో, ఇప్పుడు ఫ్రెష్‌గా తరిగి పెట్టుకున్నటువంటి పాలకూర తురుము 2 కప్పులు వేసుకున్నాను. బంగాళదుంప కన్నా ముందు ఆకుకూరనే వేయించుకోవాలి. ఎందుకంటే ఇందులో పచ్చి వాసన ఎక్కువ ఉంటుంది కదా! బంగాళదుంప ఆల్రెడీ మనం ఉడకబెట్టాం కాబట్టి, సో, దాంతో మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సో, ఆకుకూర బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించి, ఒక మీడియం కన్సిస్టెన్సీలోనికొచ్చేంత వరకు వేయించుకొని, ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కల్ని ఇలాగా స్ట్రెయిన్ చేసి ఇందులోనికి యాడ్ చేసుకున్నాను. బంగాళదుంప ముక్కలు 50-70% ఉడికితే చాలు. పచ్చిగా వేస్తే ఏమవుతదంటే పెద్ద ముక్కలైతే తొందరగా ఫ్రై అవ్వవు. అలా అని పలుచగా కోస్తే ముద్దయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫ్రైలా ఉండదనమాట. సో, అందుకని చెప్పి నేనిలాగా హాఫ్ బాయిల్ చేసి వేస్తాననమాట. సో, ఇలా వేసుకుంటే మనకి తినేటప్పుడు టేస్ట్ కూడా పచ్చిగా కాకుండా పూర్తిగా డీప్ ఫ్రై కాకుండా వేగిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు కూడా మిక్స్ చేసుకొని బాగా కూరని కలుపుకోవాలి. వీడియో అంతా చూసాక గానీ గుర్తు రాలేదండి. సారీ. నేను యాక్చువల్‌గా ప్రతి ఫ్రైలో కూడా గార్లిక్ క్లోవ్స్‌ననేది వేస్తాననమాట. సో, నేను మర్చిపోయాను. సో, వెయ్యలేదు. వీడియో అంతా చూస్తే గానీ అది గుర్తు రాలేదు. సో, ఇప్పుడు ఇంకేమీ లేదు. వెల్లుల్లి వేస్తే ఫ్లేవర్ చాలా బావుంటుంది. సో, అన్నీ మనం వేసేసాం కాబట్టి ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా అలాగా కలుపుకుంటూ ఉండాలి. అంతే, ఇంకేమీ అవసరం లేదు. దీనికి కొద్దిగా ధనియాల పొడిని లేదంటే మీకు కావాలనుకుంటే లైట్‌గా మసాలా పొడిని చల్లుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నేనైతే మసాలా వేయలేదు. ఓన్లీ ధనియాల పొడిని మాత్రమే వేశాను. సో, ఇప్పుడు మనకి అది బాగా పట్టేంత వరకు కొంచెం బాగా మిక్స్ చేసుకొని కూర దించేసుకుంటే ఇంకా సర్వింగ్ కోసం రెడీ అయిపోయినట్టే. మనకి ఇది పప్పుచారు లేదంటే నార్మల్ రసం, ఇంకా రోటీ, అన్నం అన్నిట్లోనికి కూడా చాలా బావుంటుంది. ఫ్రై ఏదైనా సరే అలానే ఉంటుంది. మనం కూరల కన్నా ఫ్రైలు తినడానికి ఎక్కువ ఇష్టపడతాం. కాకపోతే ఆయిల్ కంటెంట్ అనేది తక్కువగా యూజ్ చేయాలి కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి, రెగ్యులర్‌గా కాకుండా. సో, ఇలా చేసుకుంటే మనకి కార్బోహైడ్రేట్స్ ఇంకా విటమిన్స్ కూడా బాగా అందుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ ఫాలో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.